ఇప్పుడు మీరు అతి భయంకరమైన ఇప్పుడు నుయ్యని చూపిస్తాను, దాన్ని ప్రెజర్ షాఫ్ట్ అంటారు. ఇది ఇలా ఉండాలి. ఎప్పుడైనా టన్నలింగ్లో రాక్ ఇలా ఉంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. సేఫ్టీ అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండదు. చూడండి టన్నల్ చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడి నుంచి కొట్టుకుని లేదంటే సగం దూరం కొట్టి వదిలేశారండి. ఇందులోనే పవర్ జనరేట్ అవుతుంది. ఇందులో షాఫ్ట్ వస్తా చూసారా, ఇందులోనే మ్యాగ్నెటిక్ ఛాంబర్ రూమ్ ఉంటుంది. ఇందులోనే పవర్ జనరేట్ అవుతుంది. కాయిల్స్ అవన్నీ ఇందులోనే ఉంటాయి. మ్యాగ్నెట్స్ కాయిల్స్ అన్నీ ఈ రూమ్లోనే ఉంటాయి. ఈ రూమ్లోంచి పవర్ జనరేట్ అవుతుంది. ఇక్కడి నుంచే పవర్ బయటకు తీస్తారు అన్నమాట. ఇదే టర్బైన్, ఫైనల్గా టర్బైన్ దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు లోయర్ సీలేరు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అయితే చూపించబోతున్నాను. ఎలా వర్క్ అవుతుంది, టర్బైన్స్ ద్వారా పవర్ ఎలా జనరేట్ అవుతుంది అన్నది డైరెక్ట్గా వెళ్ళి చూపిస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఈ ప్రాజెక్ట్కి ముందుగా మోతుగూడెం ప్రాజెక్ట్ హాస్టల్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఏ హైడ్రో ప్రాజెక్ట్కైనా డ్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డ్యామ్ ద్వారానే ఫస్ట్ వాటర్ హెడ్ రైజ్ టనల్ ద్వారా ప్రెజర్ షాఫ్ట్లోకి పడుతుంది. ఇప్పుడు మనం ప్రెజర్ షాఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రెజర్ షాఫ్ట్కి వెళ్తున్న రూట్ మాట చూడండి, పైన కనిపిస్తుంది చూసారా, అదే ప్రెజర్ షాఫ్ట్. ఇది వాల్ హౌస్. ఇక్కడ నుంచి వాటర్ని కంట్రోల్ చేస్తారన్నమాట వాల్ హౌస్ని. పైకి వెళ్దాం. ఇప్పుడు భలే ఉంటుంది వీళ్ళ పైన. ఇప్పుడు దగ్గర 60-70 సంవత్సరాలు అయింది ఇది కన్స్ట్రక్ట్ చేసి. ఇప్పుడు మీరు అతి భయంకరమైన ఇప్పుడు నుయ్యని చూపిస్తాను, దాన్ని ప్రెజర్ షాఫ్ట్ అంటారు. చాలా భయంకరంగా ఉంటుంది. ఇది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఎంతమంది చనిపోయారంట. ఇదేనండి ప్రెజర్ షాఫ్ట్. ఇదిగో టన్నల్. ఈ టన్నల్ నుంచి వచ్చి వాటర్ అందులో పడుతుంది. ఇక్కడ చూడండి, వాటర్ అలా ఊరుతున్నట్టు కనిపిస్తుంది చూసారా, ప్రెజర్ రిలీజ్ అవుతుందన్నమాట లోపలికి వెళ్ళి. జీవితంలో కూడా ఎప్పుడు చూసుకుంటారు మీరు ఇలాంటి ప్రెజర్ షాఫ్ట్. ఎంత భయంకరంగా ఉందో చూడండి. దగ్గర 60-70 సంవత్సరాల క్రితం దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఎంత ఉంది అసలు కనిపిస్తుంది చూసారా, ఇది కెమెరా ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బాబు చాలా భయంకరంగా ఉంది ప్రెజర్ షాఫ్ట్. అదో టన్నల్ అది వెనకదల. ఆ టన్నల్లోంచి వాటర్ వచ్చి ఈ ప్రెజర్ షాఫ్ట్లో పడుతుంది అన్నమాట. ఈ ప్రెజర్ షాఫ్ట్ నుంచి కిందకి వాల్ హౌస్ ఉంటుంది. అక్కడ ఆ వాల్ హౌస్ దగ్గర కంట్రోల్ చేస్తుంటారు వాటర్ని. ఆ వాల్ హౌస్ నుంచి వాటర్ వెళ్ళి పెన్ స్టోక్స్ ఉంటాయి 2, అందులోంచి వెళ్ళి టర్బైన్ కొడుతుంది. అప్పుడు టర్బైన్ రొటేట్ అయితే పవర్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. అప్పుడు టర్బైన్ రొటేట్ అవుతుంది కదా, అప్పుడు ఆ వాటర్ మళ్ళీ ఉండిపోతుంది కదా, ఆ వాటర్ మళ్ళీ టీఆర్టీ టెయిల్ రేస్ టన్నల్ ద్వారా బయటికి రిలీజ్ చేస్తారన్నమాట. ఆ రిలీజ్ చేసిన వాటర్ మనకి అక్కడ నదిలో కలుస్తుంది. ప్యూర్ వాటర్ ఏముండదు ఇందులో, చాలా బాగుంటుంది. అది కూడా ఇలా ఉంటుంది ఇంజనీరింగ్. ఈ చుట్టుపక్కల చూడండి, ఇది అంతలా ఉంది. ఆ కొండలను అవన్నిటిని బ్లాస్టింగ్ చేసి అప్పుడులో 60-70 సంవత్సరాల క్రితం దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. మొత్తం ప్యూర్. ఇది ఇలా ఉండాలి. ఎప్పుడైనా టన్నలింగ్లో రాక్ ఇలా ఉంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. సేఫ్టీ అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండదు. సేఫ్ మాట. ఈ రాక్ అంత బాగుంది, చాలా స్ట్రాంగ్ ఉంది రాక్. క్లాస్ 2, క్లాస్ 3 రాక్ ఇది. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం అదిగో ప్రాజెక్ట్ కిందన ఉంది ప్రాజెక్ట్. ఇన్వెస్ట్ చూసారా, అది పవర్ హౌస్. అక్కడ పవర్ జనరేట్ అవుతుంది అన్నమాట. ఈ పైది వాల్ హౌస్. ఇక్కడ కిందకే ఉన్నాయన్నమాట. అక్కడ గొట్టాలా కనిపిస్తుంది చూసారా, అయ్యే పెన్ స్టోక్స్ అన్నమాట. కిందకి వెళ్తాంలే, కిందకి వెళ్ళి చూపిస్తాను అట్లనే. చూడండి టన్నల్ చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేశారంట. ఇక్కడి నుంచి కొట్టుకుని లేదంటే సగం దూరం కొట్టి వదిలేశారంట. ఇది అవలా ఇది కనిపిస్తుంది చూసారా, ఇదే వాల్ హౌస్. వాల్ హౌస్లో ఎంటర్ అవుతున్నామండి. ఇది వాల్ హౌస్. చూడండి హైడ్రాలిక్ ఎలా ఉన్నాయి అందులో. ఒక్కొక్కటి వాల్స్. ఇదే వాల్ మాట. ఇది ఒక వాల్, 2 వాల్స్ ఉంటాయి, 2 టర్బైన్స్. అదే 2 హెచ్ఆర్టీస్కి 2 వాల్స్. మనం ఇందాక వెళ్ళింది పైకి వెళ్ళాం. ఇప్పుడు పవర్ హౌస్కి వచ్చాం. ఇదే పవర్ హౌస్. ఇవి కనిపిస్తున్నాయి చూసారా, ఇవి ట్రాన్స్ఫార్మర్స్ అన్నమాట. ఒక్కొక్క టర్బైన్కి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్. 4 యూనిట్లు రన్నింగ్లో ఉన్నాయి, 4 టర్బైన్స్ ఉన్నాయి. చూడండి 1, 2, 3, 4 ఉన్నాయి రన్నింగ్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు 4 × 115 మెగావాట్స్. ఇవండి 4 టర్బైన్స్. ఆల్టర్నేటర్ రూమ్ అంటారు దీన్నే. నో అడ్మిషన్. ఇందులోనే పవర్ జనరేట్ అవుతుంది. ఇందులో షాఫ్ట్ వస్తా చూసారా,
ఇందులోనే మ్యాగ్నెటిక్ ఛాంబర్ రూమ్ ఉంటుంది. ఇందులోనే పవర్ జనరేట్ అవుతుంది. కాయిల్స్ అవన్నీ ఇందులోనే ఉంటాయి. మ్యాగ్నెట్స్ కాయిల్స్ అన్నీ ఈ రూమ్లోనే ఉంటాయి. ఈ రూమ్లోంచి పవర్ జనరేట్ అవుతుంది. ఇక్కడ నుంచి పవర్ బయటకు తీస్తారన్నమాట. ఈ మ్యాగ్నెటిక్ ఛాంబర్ దీని నుంచి అయిన తర్వాత ఇందులోంచి ఉంటాయి వైర్స్. ఇందులోంచి ఉంటాయి వైర్స్. ఇందులోంచి వైర్స్ ఉంటే పైన యూనిట్ చూపించి చూసారా, ఆ యూనిట్ నుంచి వెళ్ళిపోతుంది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్కి ఏసీ కరెంట్. ఇదో అలా 4 ఉంటాయి మాట. చూసే కదా 4 ఉన్నాయి ఇప్పటికి. 4 షాఫ్ట్లకి, 4 టర్బైన్లకి, 4 ఛాంబర్స్ మాట. ఆల్టర్నేటర్ రూమ్స్ అనమాట. కిందకి వెళ్తున్నాం చూద్దాం. మొత్తం అండర్ గ్రౌండ్లోకి వెళ్తాం. టర్బైన్ రొటేట్ ఇది సౌండ్ వస్తుంది చూసారా, భయంకరంగా ఉంది సౌండ్. చూడండి ఇదిగో వాల్, ఇది రోటో వాల్ అంటారు దీన్ని. ఒక్కొక్క టర్బైన్కి ఒకటి ఉంటుంది. ఇదిగో 1 2 ఇది వచ్చి 2 ఫ్లోర్లు దిగా ఇంకొక ఫ్లోర్ దిగాలి కిందకి. ఆ ఫ్లోర్ దిగితే టర్బైన్ రొటేట్ అయ్యింది మనకు అక్కడ కనిపిస్తుంది అన్నమాట. సౌండ్ ఎలా ఉంది చూడండి, చాలా డిస్టర్బింగ్గా ఉంది సౌండ్. చూద్దాం అక్కడికి వెళ్ళి. ఇదే టర్బైన్, ఫైనల్గా టర్బైన్ దిగుతుంది. చాలా ఫాస్ట్గా తిరుగుతుంది టర్బైన్. ఇది ఒకటి అయింది కదా, అలాగే ఇప్పుడు ఇదో రెండోది. ఈ రెండో దాంట్లో కూడా మీకు టర్బైన్ ఉంటుంది. ఇదిగో సేమ్ ఆఫ్లో ఉందన్నమాట. మొత్తం సార్ బేరింగ్లో కనిపిస్తాయి కదా, రన్నింగ్లో లేదు, ఆఫ్లో ఉంది. ఆఫ్లో ఉందన్నమాట. అలాగే ఇప్పుడు ఇది రన్నింగ్లో ఉంది. మళ్ళీ రన్నింగ్లో ఉంది. ఏసీ ఇది మనకి ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఆక్సిజన్ ఉంటుంది కదా, వాటి కోసం ఈ ఆక్సిజన్ అన్నమాట. ఏసీలో 4 టర్బైన్లకి 3 టర్బైన్ రన్నింగ్లో ఉన్నాయి, ఒక ఆఫ్లో ఉంది. వెంటిలేషన్ ఇది ఏసీ, కూలింగ్ హవా ఉంటుంది అన్నమాట. బ్లోయర్ వాల్స్ చాలా ఉన్నాయి. వాల్స్ 2 యూనిట్లు వచ్చేసి రష్యా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు మాట. మిగతా మన ఇండియన్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అవి ఎలా తయారు చేయాలో మనకు చూపించారు. ఆ ఇయర్లో ఒక 60 ఇయర్స్లో ముందు 2 యూనిట్లు రష్యా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి మిగతా 2 అవి ఎలా తయారు చేయాలో మనకి నేర్పించి వెళ్ళిపోయారు అనమాట. టర్బైన్ స్టార్ట్ చేయాలంటే దానికి కొద్దిగా మొమెంటం కావాలి. ఈ బ్యాటరీస్ ద్వారానే ఫస్ట్ టర్బైన్కి మూమెంట్ ఇస్తారు. తర్వాత వాటర్ ఫోర్స్కి టర్బైన్ రన్నింగ్లో పడుతుంది. వాటి నుంచి వచ్చిన వాటర్ మొత్తం అలా వెళ్ళిపోతుంది. ఒక్క యూనిట్కి 3 ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్స్, కొన్ని ట్రాన్స్ఫార్మర్స్. అసలు కరెంట్ అనేది ఎలా జనరేట్ అవుతుందంటే, ఏదైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్య మెటల్ ఆబ్జెక్ట్ తిరుగుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ జనరేట్ అయ్యి ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ మెటల్ ఆబ్జెక్ట్ ఎంత ఫాస్ట్గా రొటేట్ అయితే అంత ఎక్కువ ఎలక్ట్రానిక్స్ జనరేట్ అవుతాయి అన్నమాట. ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్. దీన్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని అంటారు. ఇది ప్రొడ్యూస్ అయినప్పుడు దీని వెలాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఎక్కువ దూరాలకు పంపించుకోవచ్చు అన్నమాట. ఇది ఏసీ కరెంట్లో ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత దాన్ని డీసీ కింద కూడా మార్చుకోవచ్చు. అక్కడి నుంచి వచ్చిన వాటర్ అక్కడ నదిలో కలిసిపోయి అలాగే వెళ్ళిపోతుంది అన్నమాట. నది పక్కన